హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచ వింతల్లో ఏడిట్లో ఒక దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వేల సంవత్సరాలుగా అవి ఎడారి ఇసుకపై నిశ్శబ్దంగా నిలబడ్డాయి. భారీగా, ఏకశిలగా మరియు నమ్మశక్యం కాని రహస్యాల వలయంలో చుట్టుముట్టబడి ఎడారి గుండెల్లో ఇసుక తుఫాన్లకు, కాల మార్పులకు లొంగకుండా వేల ఏళ్లుగా మహోన్నతంగా నిలబడిన ఒక అద్భుతం. ప్రపంచం మొత్తం ఆశ్చర్యపరుస్తున్న ఒక శాశ్వత రహస్యం. అవే ఈజిప్ట్ పిరమిడ్స్. మానవ చరిత్రలో ఎన్నో వింతలు ఉన్న పిరమిడ్స్ మాత్రం ఎప్పటికీ ముందుంటాయి. అవి కేవలం రాతి నిర్మాణాలు కాదు, ఒక నాగరికతకు గర్వం, ఒక మాయాజాల రహస్యం. ఈరోజు మనం పిరమిడ్స్ వెనుక దాగి ఉన్న రహస్యాలు, వింతలు, ఇంకా శాస్త్రానికి కూడా తలవంచని మిస్టరీలను తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకున్న సందేహాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పిరమిడ్స్ని ఒక్కసారి చూస్తేనే మనసు మంత్రముగ్ధమవుతుంది. ఎడారి మధ్యలో ఇసుక గుట్టలతో చుట్టుముట్టి ఉండి ఆకాశాన్ని తాకేంత ఎత్తులో గర్వంగా నిలబడి ఉండడం చూస్తే మన కళ్ళు ఆశ్చర్యంలో మునిగిపోతాయి. అలా చూడగానే ఒక వింత శక్తిని అనుభవించినట్లు ఉంటుంది. వేల ఏళ్ల క్రితం రాళ్లతో నిర్మించిన ఈ అద్భుతాలు ఇప్పటికీ కొత్తగా కనిపించడం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది కదా. ప్రతి రాయి అద్భుతమైన ఖచ్చితత్వంతో అమర్చబడింది. ఒక చిన్న తప్పు కూడా లేకుండా చేసిన ఆ నిర్మాణం నేటి ఇంజనీర్లకు కూడా ఒక పెద్ద సవాలు. వాటి రూపకల్పనలో కనిపించే సమతుల్యత, శాస్త్రం, ఖగోళ జ్ఞానం ఈజిప్షియన్స్ నాగరికత ఎంత ముందు ఉంది అన్నది మనకు చెప్తుంది. అందుకే పిరమిడ్స్ కేవలం నిర్మాణాలు కాదు, అవి ఒక కళాఖండం, ఒక శాశ్వత సాక్ష్యం. ఇవే పిరమిడ్స్ యొక్క అందం, ప్రాచీన వైభవం. పిరమిడ్స్ చరిత్ర మనల్ని నేరుగా 4500 ఏళ్ల క్రితంలో ఉన్న ప్రాచీన ఈజిప్టుకు తీసుకెళ్తుంది. ఆ కాలంలో ప్రపంచంలో అనేక నాగరికతలు ఉండేవి, కానీ ఈజిప్ట్ నాగరికత మాత్రం తన ప్రత్యేకతతో నిలిచిపోయింది. అక్కడి రాజు ఫెరోవోలు తనను సాధారణ మనుషులుగా కాకుండా దేవుళ్ల సంతతిగా భావించేవారు. వారి నమ్మకం ఏమిటంటే మరణం తర్వాత కూడా జీవితం ఉంటుంది అని. ఆ ఆత్మ తిరిగి రావడానికి ఒక శరీరం, ఒక స్థలం కావాలి. అందుకే పిరమిడ్స్ నిర్మించారని చెప్తూ ఉంటారు. అవి కేవలం సమాధులు మాత్రమే కాకుండా ఆ రాజుల శాశ్వత గృహాలుగా పరిగణించబడ్డాయి. పిరమిడ్స్ లో అత్యంత ప్రసిద్ధి పొందిన గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా లేదా కుఫు పిరమిడ్, ఇది ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన నిర్మాణంలో ఒకటిగా ఉంది. 146 మీటర్ల ఎత్తులో నిర్మించబడిన ఈ పిరమిడ్ ఆ కాలంలో భూమిపై ఉన్న అతిపెద్ద నిర్మాణం. ఇది కేవలం రాళ్లతో కట్టబడింది. ఒక్కొక్క రాయి దాదాపు 2 నుంచి 5 టన్నుల వరకు బరువు ఉంటుంది. ఈజిప్షియన్స్ నాగరికత నైలు నది చుట్టూ అభివృద్ధి చెందింది. నైలు నది వల్ల అక్కడి వ్యవసాయం సులభంగా జరిగింది, ఆర్థిక సంపద పెరిగింది. ప్రజలు శాస్త్రంలో, గణితంలో, ఖగోళ శాస్త్రంలో అద్భుతమైన జ్ఞానం సంపాదించారు. అదే జ్ఞానం పిరమిడ్స్ నిర్మాణంలో ప్రతిఫలించింది. అందువల్ల పిరమిడ్స్ చరిత్ర అనేది కేవలం రాళ్ల కథ కాదు, అది ఒక నాగరికత మహోన్నతిని, ఒక రాజ్య వైభవాన్ని, ఇంకా మానవ జ్ఞానానికి ఉన్న శిఖరాన్ని చూపించే కథ. ఇప్పటి వరకు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే లైక్ వల్ల మన వీడియో ఎంతోమందికి పుష్ అవ్వటానికి, మీలాగా ఎంతోమంది తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. గీజా వద్ద 3 ప్రధాన పిరమిడ్స్ ఉన్నాయి: కుఫు, కఫ్రే, మెన్కారే. ఆ 3 పిరమిడ్ స్థానాలు చూస్తున్నప్పుడు అవి ఆకాశంలోని ఓరి నక్షత్రాల సమూహానికి కాపీలాగా ఉంటాయి. ఇది యాదృశ్చికమా లేక ఆలోచించి చేసిన పథకమా? పిరమిడ్స్ లోపల రహస్య గదులు, మూసివేసిన మార్గాలు ఉన్నాయి. ఇప్పటికీ శాస్త్రవేత్తలు రోబోట్లను పంపి పరిశోధనలు చేస్తున్నారు. కొత్త గదులు బయటపడినా లోపల ఏముంది అనేది ఇంకా ఒక రహస్యంగానే ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వింతగా ఉన్న సిద్ధాంతం. శాస్త్రవేత్తలు చెబుతున్నంత మాత్రాన మానవులు కట్టారనుకోవచ్చు, కానీ కొన్ని వాస్తవాలు మాత్రం ఈ ఆలోచనను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఊహించండి, నేటి ఆధునిక యంత్రాలు లేకుండా లక్షల టన్నుల రాళ్లను ఎడారిలో కదిలించి 146 మీటర్ల ఎత్తు ఖచ్చితంగా అమర్చడం ఎలా సాధ్యమైంది? ఒక్క రాయి 3000 కిలోల బరువు. అప్పుడు క్రెయిన్లు లేవు, బుల్డోజర్లు లేవు. అయితే ఎలా సాధ్యమైంది? కొంతమంది పరిశోధకులు స్పష్టంగా చెబుతున్నారు, ఇది మానవ శక్తితో సాధ్యం కాని పని.
అందుకే ఈ నిర్మాణం వెనుక ఏలియన్ల సహాయం ఉండవచ్చు అని వారు నమ్ముతున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఈజిప్టియన్స్ పురాణాల్లో ఉన్న దేవతల చిత్రాలు, ఆకాశం నుండి దిగివచ్చే పెద్ద ఆకారాలు, రెక్కలలో ఉన్న జీవులు ఇవి నిజంగానే వేరే గ్రహ జీవుల వర్ణన కావచ్చని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాదు ఈజిప్ట్ ప్రాంతంలో పిరమిడ్స్ చుట్టూ యుఎఫ్ఓ సిగ్నల్స్ జరిగాయనే కథనాలు కూడా ఉన్నాయి. రాత్రిళ్ళు విచిత్రంగా వెలుగులు, ఆకాశం మీద కనిపించడం, వింత శబ్దాలు వినిపించడం ఇవన్నీ ఈ వాదనలకి బలం చేకూరుస్తున్నాయి. అందుకే అనేక మంది నమ్మకం పిరమిడ్స్ అనేవి మానవుల సాధారణ నిర్మాణాలు కావు, అది ఒక అంతరిక్ష రహస్యానికి, వేరే గ్రహ జీవులకు సహాయానికి నిదర్శనమని. పిరమిడ్స్ గురించి ఒక అత్యంత వింతైన విశ్వాసం ఉంది. అది పిరమిడ్ పవర్. చాలా మంది నమ్మకం ఏమిటంటే పిరమిడ్స్ ఆకారం వల్ల ఒక రహస్యమైన శక్తి క్షేత్రం ఏర్పడుతుంది అని. అది సాధారణ శక్తి కాదు, మిస్టీరియస్ ఎనర్జీ. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా దీన్ని బలపరిచాయి. శాస్త్రవేత్తలు చిన్న పిరమిడ్స్ మోడల్ తయారు చేసి వాటి లోపల ఆహార పదార్థాలను ఉంచారు. ఆహారం బయట ఉంచిన దానికంటే పిరమిడ్స్ లోపల ఉంచినది ఎక్కువ రోజులు తాజాగా ఉండిపోయింది. ఇది యాదృచ్ఛికమా లేక నిజంగా పిరమిడ్ ఆకారంలో ఏదో శక్తి ఆకర్షిస్తుందా? ఇలా ఇంకా ఎన్నో వింత ప్రయోగాలు జరిగాయి. పిరమిడ్స్ ఆకారంలో కూర్చున్న వాళ్ళు ప్రశాంతత, రిలాక్సేషన్, ఏకాగ్రత ఎక్కువగా అనుభవించారని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అందుకే కొందరు పిరమిడ్స్ పవర్ని హీలింగ్ పవర్గా కూడా వర్ణిస్తారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని అంటున్నారు. ఇది కేవలం మనసులోని నమ్మకాల వల్ల కలిగే అనుభవమని వారు భావిస్తున్నారు. అయినా ప్రశ్న మాత్రం అలాగే ఉంది. పిరమిడ్స్ ఆకారంలో నిజంగానే ఒక రహస్య శక్తి దాగి ఉందా, లేక ఇది కేవలం యాదృచ్ఛికమా? ఈ మిస్టరీ ఇప్పటి వరకు ఎవరు పూర్తి సమాధానం ఇవ్వలేకపోయారు. పిరమిడ్స్ గురించి మనం ఎంత తక్కువగా తెలుసుకున్నా అంతకంటే ఎక్కువ ప్రశ్నలు మన మధ్యలో మిగిలిపోతాయి. ఇప్పటికీ పిరమిడ్స్ లోపల కొన్ని మూసివేసిన గదులు తెరవలేదు. అందులో అసలు ఏముంది? బంగారమా, పూర్వజ్ఞాన గ్రంథాల, లేక మనం ఊహించలేని వింత శక్తుల రహస్యమా? ఒకవేళ ఆ గదులు ఎప్పుడో ఒకరోజు తెరిస్తే మనిషి చరిత్ర మొత్తాన్ని మార్చే రహస్యాలు బయటపడవచ్చని కొందరు నమ్ముతున్నారు. ఆ రోజు వస్తుందని మీరు అనుకుంటున్నారా? అందుకే పిరమిడ్స్ కేవలం నిర్మాణాలు కాదు, అవి కాలానికి అతీతమైన ఒక థ్రిల్లర్ కథ, ఒక శాశ్వత మిస్టరీ, ప్రపంచాన్ని ఎప్పటికీ ఆశ్చర్యంలో ముంచెత్తే రహస్యం. బహుశా పిరమిడ్స్ ఎప్పటికీ మనకు సమాధానాలు ఇవ్వకపోవచ్చు. ఇదే వాటి అందం, అదే వాటి రహస్యం, ఇదే పిరమిడ్స్ మాయ. కాబట్టి పిరమిడ్స్లు భవిష్యత్తు తరాలకు కూడా కథలను చెబుతూనే ఉంటాయి. అవి మానవ జాతి యొక్క అసాధారణమైన స్ఫూర్తికి నిదర్శనం. మనం సాధించగల శక్తికి మరియు మన గతాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఇంకా చేయాల్సిన ప్రయత్నానికి చిహ్నం. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఈ లైక్ వల్ల మన వీడియో ఎంతోమందికి పుష్ అవ్వడానికి సహాయపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.